ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసుప్రభువు శ్రేష్టమైన నామం పేట మరొక సమయానికి వందనాలు శుభాలు తెలియజేస్తుంటున్నాను. నేటి దినం కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయం 33వ వచనాన్ని చూస్తున్నప్పుడు, దేవుడు సమాధానానికి కర్తే కానీ అల్లరికి కర్త కాడు అని వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తుంది. ఒక మాటలో దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే, అనుమానము, భయం అనేటువంటి ఈ రెండు విషయాలు ఎప్పుడు కూడా దేవుడి చెంత నుంచి, దేవుడి దగ్గర నుంచి రావనేటువంటి విషయాన్ని మనం స్పష్టంగా గుర్తెరగాలి. కాబట్టి ఆదాము ఎప్పుడైతే ఆ పండును తిన్నాడో, తిన్న వెంటనే భయం అతనిలో ప్రవేశించింది. ఆ తర్వాతే తాను వెళ్ళి చెట్టు వెనకాల దాక్కున్న సందర్భం మనకు తెలుసు. కాబట్టి అనుమానమైన, భయమైన అది సాతాను కలుగజేసేటువంటి కార్యమే కానీ దేవుడు ఎప్పుడైనా ఏదైనా తాను స్పష్టంగా తెలియజేస్తాడు. కాబట్టి ఆయన అన్నాడు, ఈ పండు తిన్న దినంన మీరు నిశ్చయంగా చచ్చెదరు అన్నాడు. చావడం అంటే ఆత్మీయంగా దేవుడి నుంచి దూరం కావడమే. కాబట్టి బైబిల్ నుంచి మరొక ఉదాహరణ ఇక్కడ మాట్లాడుకున్నట్టయితే, దేవుడు ఇశ్రాయేల్ దేశానికి రాజును ఎన్నుకోవడానికి ఆ బాధ్యతని మరి సమూయేలుకు అప్పచెప్పాడు. అయితే సమూయేలు రాజు ఎన్నిక చేసేటువంటి ప్రక్రియలో ఎత్తును, రూపాన్ని, బలాన్ని, ఆకర్షణను, అందాన్ని వీటన్నిటిని చూశాడు. అయితే దేవుడు వాటన్నిటినీ కాదని తనకు హృదయానికి సమీపంగా ఉన్నటువంటి దావీదును ఎన్నుకున్నాడు. అదే విషయాన్ని మరి సమూయేలుకు దేవుడు తెలియజేశాడు కూడా. కాబట్టి దేవునికి ఒక క్లియర్ పిక్చర్ ఉంది, ఎవరిని ఎన్నుకోవాలి, ఎప్పుడు ఎన్నుకోవాలి, ఎలా ఎన్నుకోవాలి. కాబట్టి ఉదయకాల సమయం నీ జీవితంలో ఎప్పుడు ఏది, ఎక్కడ, ఎలా జరగాలనేది ఆయన చిత్తంలో ఉంది. ఆయన దాన్ని స్పష్టంగా జరిగిస్తాడు. కాబట్టి నీ పట్ల ఆయనకున్న ప్రణాళికలు మేలైనవని, మంచివని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి తొందరపెట్టి జీవితాన్ని గాబర చేసుకోవద్దు. కాబట్టి ఇటు మాటలు దేవుడు దీవించడం గాక. మీ ప్రేయర్ రిక్వెస్ట్ కామెంట్ బాక్స్లో తెలియజేయండి. తప్పకుండా మీ కొరకు ప్రార్థన చేస్తాము.